అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త, 2 తెలుగు రాష్ట్రాల పోస్ట్ ఆఫీసుల్లో భారీగా ఉద్యోగాలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్నారా? అయితే మంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. భారత తపాలా శాఖ 21,413 గ్రామీణ డాక్ సేవకు పోస్టులకు బంపర్ నియామకాలను విడుదల చేసింది. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టుకు ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకానికి దరఖాస్తు ప్రక్రియ 10 ఫిబ్రవరి 2025 నుండి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 3, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని తర్వాత మార్చి 6, మార్చి 8, 2025 మధ్య దరఖాస్తు ఫారంలలో మార్పులు చేసుకోవచ్చు. ఇక ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాము. ఈ నియామకాలు దేశంలోనే 23 సర్కిళ్లలో జరుగుతున్నాయి. వీటిలో గరిష్ట నియామకాలు గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, అస్సాము, ఆంధ్రప్రదేశ్లలో జరుగుతున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైటు ఇండియా పోస్ట్ gdsonline.government.in సందర్శించడం ద్వారా మార్చి 3, 2025 లోపు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఇక ఎక్కడ ఎన్ని రిక్రూట్మెంట్లు జరుగుతాయో తెలుసుకుందాము. ఈ నియామక ప్రక్రియ కింద ఉత్తరప్రదేశ్లో 3,400 మంది గ్రామీణ పోస్టల్ ఉద్యోగాలను నియమించనున్నారు. తమిళనాడులో 2,292 మంది, అస్సాంలో 1,870, కేరళలో 1,385, అలాగనే గుజరాత్లో 1,203, ఆంధ్రప్రదేశ్లో 1,215, కర్ణాటకలో 1,135, అలాగే ఒడిశాలో 1,101 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దీంతోపాటు పశ్చిమ బెంగాల్, బీహారు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, అలాగనే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీలో కూడా నియామకాలు నిర్వహించనున్నారు. అయితే అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న రాష్ట్రం స్థానిక భాషపై పట్టు ఉండాలి. ఇక అర్హతలు ఏంటంటే, ఇక 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుడి కనీస వయసు 18 సంవత్సరాలు, గరిష్ట వయసు 40 సంవత్సరాలు ఉండాలి. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ₹100. కానీ మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్ ఉమెన్ కేటగిరీకి ఎటువంటి ఫీజు లేదు. అభ్యర్థులు క్రెడిట్, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి ఆన్లైన్ మోడ్ల ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఇక దీనికి సంబంధించి ఏ సర్టిఫికెట్స్ అవసరమో తెలుసుకుందాము. ఆధార్ కార్డు, పాన్ కార్డు, 10వ తరగతి మార్క్ షీటు, అలాగే కుల ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజు ఫోటో, సంతకం. ఇక ఎంత జీతం ఉంటుందో ఒకసారి తెలుసుకుందాము. ఇక గ్రామీణ డాక్ సేవలకు టీఆర్సీఏ కింద జీతం చెల్లిస్తారు. దీని ప్రకారం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జీతం నెలకు 12,000 నుండి 29,380 వరకు ఉంటుంది. ఈ నియామకానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ముఖ్యంగా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు.